హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి ఎంతో రుచికరమైన స్వీట్ రెసిపీని అయితే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. దీన్ని మామిడి పళ్ళ బొప్పట్టం అంటారు. ఇలా బొప్పట్టు చేసుకోండి ఫ్రెండ్స్, చాలా రుచిగా ఉంటుందండి. ఇవి చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా చాలా బాగుంటాయి. చేసుకోవడం కూడా చాలా సులువు. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో చూపించిన కప్తో 1.5 కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడంతా ఉప్పు వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత కొన్ని నీళ్ళను పోసుకుంటూ ఈ పిండిని అంతా కూడా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. నీళ్ళను ఒకేసారి కాకుండా కొన్ని యాడ్ చేసుకుంటూ చాలా సాఫ్ట్గా కలుపుకోండి. ఈ విధంగా చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2-3 స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని చేయితోటే మ్యాష్ చేసుకుంటూ అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలపడం ద్వారా బొప్పట్టు చాలా సాఫ్ట్గా వస్తుంది, చాలా రుచిగా ఉంటుందండి. ఇక్కడ గోధుమ పిండి తీసుకోవాలని ఏం లేదండి, మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. మైదా హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి గోధుమ పిండితోటే చేస్తున్నాను. బాగా కలుపుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనం ఇలా పట్టుకొని చూస్తే చాలా సాఫ్ట్గా రెడీ అయిపోయింది. ప్లేట్ పెట్టుకొని ఈ పిండిని పక్కన పెట్టేద్దాం. బాగా పండిన 2 మీడియం సైజు మామిడి పళ్ళని తీసుకొని మామిడి పళ్ళని శుభ్రంగా కడిగి పై తొక్కనంతా కూడా తీసేయాలి. ఇలా పై తొక్కనంతా తీసిన తర్వాత ఇప్పుడు ఈ మామిడి పళ్ళని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ మామిడి పళ్ళని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీపై మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనం మ్యాంగో ప్యూరీని రెడీ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన మ్యాంగో ప్యూరీని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక ఫ్రై పాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల వరకు నెయ్యి పోయాలి. నెయ్యి కరిగిన తర్వాత చూపించిన కప్తో 1 కప్పు వరకు బొంబాయి రవ్వ, సూజీ, ఉప్మా రవ్వ అంటాం కదా, ఆ రవ్వని వేసుకోవాలి. ఇప్పుడు ఈ నెయ్యిలో రవ్వని బాగా వేయించుకోవాలి. ఎంత బాగా వేయించుకుంటే స్వీట్ అంత రుచిగా ఉంటుంది. ఇలా వేయించి పెట్టుకున్న ఈ రవ్వనంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే బాండిని స్టవ్ పైన పెట్టుకొని ఏ కప్తోనైతే రవ్వ తీసుకున్నామో అదే కప్తో 2 కప్పుల వరకు నీళ్ళని పోయాలి. ఇప్పుడు ఈ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న రవ్వని మొత్తం పోసి ఉండలుగా లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళల్లో రవ్వని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. రవ్వ మొత్తం నీళ్ళని అబ్జర్వ్ చేసుకొని దగ్గర పడిందండి. ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులో ఏ కప్తోనైతే రవ్వ తీసుకున్నామో అదే కప్తో 1 కప్పు వరకు బెల్లం తురుము వేసుకోవాలి. బెల్లం తురుము వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. బెల్లం మొత్తం కరిగిపోయి ఇదంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇదంతా కూడా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా మిక్సీ పట్టిన మ్యాంగో ప్యూరీని వేసుకోవాలి. మ్యాంగో ప్యూరీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇదంతా బాగా కలిసి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కూడా దగ్గర పడింది. మనం కొంచెం పిండిని ఇలా చేతిలోకి పట్టుకొని చూస్తున్నట్లయితే రౌండ్గా చేతులకు అతుక్కోకుండా బాల్ లాగా రెడీ అయితే మనకి ఇక్కడ పూర్ణం రెడీ అయిపోయిందని తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ప్యాన్ని తీసి పక్కన పెట్టేద్దాం. దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇదంతా చల్లగైన తర్వాత చేయితోటి మ్యాష్ చేసుకుంటూ బాగా కలుపుకొని చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా రౌండ్గా బాల్ లాగా రెడీ చేసుకొని దీన్ని ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ బాల్స్ చేసుకునేటప్పుడు చేతులకి కొంచెం నూనెని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని బాల్స్ లాగా రెడీ చేసుకోండి. ఈ పూర్ణం పిండిని అంతా కూడా ఈ విధంగా బాల్స్ లాగా రెడీ చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న పిండిని మరలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలాంటి పాలిథిన్ కవర్ లేదా బటర్ పేపర్ పైన కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ పాలిథిన్ కవర్ పైన చేస్తున్నానండి. మనం పూర్ణం బాల్ని ఎంత సైజులో తీసుకున్నామో అంతకంటే కొంచెం పెద్ద సైజులో పిండి ముద్దను తీసుకొని రౌండ్గా బాల్ లాగా రెడీ చేసుకొని చూడండి, ఈ విధంగా చిన్న చపాతీ లాగా రెడీ చేసుకున్న తర్వాత పూర్ణం బాల్ని మధ్యలో పెట్టేసి పూర్ణం బయటికి రాకుండా అన్ని సైడ్లు కూడా కవర్ చేస్తూ దీన్ని రౌండ్గా బాల్ లాగా రెడీ చేసుకోవాలి. దాంట్లో ఉన్న ఎక్స్ట్రా పిండిని తీసేసి ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత మనం తీసుకున్న పాలిథిన్ కవర్కి ముందే ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసి పెట్టుకోవాలి. మనం రెడీ చేసుకునే ఈ బాల్ని పాలిథిన్ కవర్ పైన పెట్టుకొని పల్చని చపాతీలాగా రెడీ చేసుకోవడమే.
ఇలా చేయడం ద్వారా పిండి చేతులకు అతుక్కోకుండా ఉంటుంది. ఇవి చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి. మీరు కావాలనుకుంటే చపాతీ కర్రతో కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు చపాతీ ప్యాన్ పెట్టుకొని అది బాగా వేడిన తర్వాత 1/2 స్పూన్ వరకు నెయ్యిని చపాతీ ప్యాన్ పైన వేసిన తర్వాత రెడీ చేసుకున్న ఈ బొప్పట్టుని ఇప్పుడు పెనంపై వేసుకొని కాల్చుకోవాలి. చుట్టూ ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకొని రెండో వైపు తిప్పుకోవాలి. రెండో వైపు తిప్పిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చపాతీని ఇలా గరిటెతో ఇలా అదుముకుంటూ చేసుకోవడం ద్వారా పొంగుతూ చాలా బాగా వస్తాయి. చూసారు కదా పొంగుతూ ఎంత బాగా వచ్చాయో. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఓ ప్లేట్లోకి కానీ హాట్ బాక్స్లోకి కానీ తీసుకోవాలి. తర్వాత ఇంకొకటి కాల్చి చూపిస్తానండి. ఫస్ట్ పెనం పైన ఇలా రెడీ చేసుకున్న బొప్పట్టు వేసుకొని దాని చుట్టూ కూడా నెయ్యి వేసి దీన్ని కాల్చుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత దాన్ని మెల్లగా రెండో వైపు తిప్పేసుకోవాలి. రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గరిటెతో అదుముకుంటూ చేసుకోవడం ద్వారా బొప్పట్టు పొంగుతూ చాలా బాగా వస్తుందండి. మంచి కలర్లోకి వచ్చాక చూడండి పొంగుతూ ఎంత బాగా వస్తున్నాయో. బొప్పట్టుని ఎప్పుడైనా సరే పల్చగా చేయకూడదు, ఇటు మందంగా ఉండకూడదండి, మీడియంగా చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకునే ఈ చపాతీని ప్లేట్లోకి తీసుకుందాం. అన్నిటిని కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. అన్నిటినీ ఈ విధంగా రెడీ చేసుకొని చూడండి ఇలా ప్లేట్లోకి తీసుకున్నాం. ఎంత మంచి కలర్లోకి వచ్చాయో చూసారు కదా. వేసుకున్న ప్రతి ఒక్కటి కూడా పొంగుతూ చాలా బాగా వచ్చిందండి. అన్నిటినీ ఈ విధంగా కాల్చుకొని నేనైతే హాట్ బాక్స్లోకి తీసుకుంటున్నాను. చాలా సాఫ్ట్గా ఎంతో రుచికరమైన టేస్టీ మామిడి పళ్ళతో బొప్పట్టు అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగున్నాయో. చాలా సాఫ్ట్గా ఉంటాయండి. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా చాలా బాగుంటాయి. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ బాగా పండిన మామిడి పళ్ళతోటి బొప్పట్ని ఎలా రెడీ చేసుకున్నాము చూసారు కదా. చాలా రుచికరంగా ఉన్నాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.